మనకి ఈరోజు ఆషాఢ అమావాస్య అండి. ఆషాఢ అమావాస్య అయిపోయిన తెల్లవారి రేపటి నుంచి మనకు ఆగస్టు 13వ తారీఖు గురువారం నుండి మనకు శ్రావణ మాసం ప్రారంభం. ఆడవాళ్ళందరికీ ఆనందం. ఎందుకంటే అన్ని పూజలు, పేరంటాలు, వ్రతాలు, నోములు చాలా ఫుల్ బిజీ ఉంటాం మనం. కాబట్టి ఇది చాలా అంటే ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా చక్కగా కాళ్ళకు పసుపు, నుదుట కుంకుమ బొట్టు, జడలో పూలు, మరి ఎప్పుడూ కూడా చక్కగా ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుతూ పసుబొట్టుకు వెళ్ళడము రావడము చాలా కళగా ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. ఈ శ్రావణ మాసం అనగానే ఏమంటారా, అవునంటారా కాదంటారా చెప్పండి. మరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా సందడిగా ఉంటుంది. అయితే ఇటువంటి ఆనందకరమైన మాసము శ్రావణ మాసం ఆడవాళ్లకు ఆనందం చాలా. అయితే అదే కాకుండా ఇది చాలా పవిత్రమైనది. ఈ శ్రావణ మాసము యొక్క పవిత్రత ఏమిటి అనేది మనకు తెలిసినప్పటికీ ప్రతి సంవత్సరం మనకు విశేషం ఉంటుంది. మరి దాన్ని ఎలా జరుపుకుందాము, ఏంటిది, ఏమేమి విశేషాలు ఉన్నాయి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి అందరూ తప్పకుండా పూర్తి చూడండి, లైక్ చేయండి, ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం, గురువారంతో ప్రారంభం అవుతుంది. అదేవిధంగా గురు మౌఢ్యమి కూడా ఈ రోజుతోని అయిపోయింది. అంటే శుభదినాలు వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు కూడా వచ్చేసినాయి అన్నమాట ఇప్పుడు. కాబట్టి ఇంకా సందడిగా ఉంటుంది. అయితే మనకు శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు అని తెలుసు. అయితే ఇది విశేషం ఏంటి అంటే మనము శివుణ్ణి పూజిస్తాము, అదేవిధంగా గౌరీదేవిని పూజిస్తాము, లక్ష్మీదేవిని పూజిస్తాము, విష్ణువును కూడా పూజిస్తాం. మనకు వారంలో 4 రోజులు, సోమవారము, మంగళవారము, శుక్రవారము, శనివారము, ఈ 4 రోజులు ఉపవాసాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకు పండగలు వస్తూ ఉంటాయి. మనకు ఈ నెల ప్రారంభం నుండే మనకు పండగలు ప్రారంభమవుతాయి. అయితే ఏ పండగ ఎప్పుడు వస్తుందో దాని విశేషాలు మళ్ళీ మనం ప్రతి వీడియో చేస్తాం. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడండి. మీరు చూసి మీకు తెలిసిన విషయమే అయినా కూడా మీరు చూడగానే దైవ సంబంధమైంది కాబట్టి లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొకరు దీన్ని చూసి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మీరు దీన్ని తెలియజేసినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్లో చక్కగా మీ ఇష్ట దైవ నామాన్ని రాయండి. ఎందుకంటే ప్రత్యేకంగా మనము ఒక నామాన్ని ఒకసారి పలికిన దానికన్నా ఒకసారి రాస్తే 100 సార్లు పలికిన పుణ్యం కలుగుతుంది. కాబట్టి మీ ఇష్ట దైవానికి సంబంధించిన నామాన్ని రాయండి. అయితే ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే మనకు శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం శివుణ్ణి పూజిస్తాం. అదేవిధంగా శివుణ్ణి పూజించేటప్పుడు ఏం చేస్తారు, ఉపవాసం ఉంటారు, నక్తం అంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఉప్పు లేకుండా తింటారు. ఆ రోజు సాయంత్రం పూట ప్రదోష వేళలో లింగానికి అభిషేకము నీళ్లతోని పాలతోని తర్వాత చేసి చక్కగా బిల్వపత్రాలతోని అర్చించుకుంటారు. అప్పుడు భోజనం చేస్తారు. అయితే ఇది ఒక పద్ధతి. అంటే ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు. మరి మంగళవారము గౌరీదేవి వ్రతం ఉంటుంది, మంగళ గౌరిని పూజిస్తారు. అయితే వ్రతం ఉన్న వాళ్ళు ఎలాగూ నోము నోచుకుంటారు, పేరంటాలను పిలిచి వాళ్లకు కాటుక అన్నీ ఉడిస్తూ ఉంటారు కదా. మరి వ్రతము చేయడము అయిపోయిన వాళ్ళు కూడా సుహాసినులు, సౌభాగ్యం కోసము గౌరీదేవిని పూజించుకోవాలి.
మరి మనకు స్వర్ణ గౌరిని, పెళ్ళి కాని పిల్లలు స్వర్ణ గౌరీదేవిని పూజిస్తారు. ఎందుకు అంటే పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేయడం వల్లనే శివుణ్ణి భర్తగా పొందింది అని సాక్షాత్తు పరమశివుడు చెప్పిండు అనమాట. కాబట్టి ఆ స్వర్ణ గౌరీ విధానం కూడా మనం చెప్పుకుందాము, అది ఎలా చేసుకోవాలనేది. అయితే పెళ్ళి కాని అమ్మాయిలు ఈ మాసంలో మంగళవారం రోజు ఉపవాసం ఉండి పసుపు ముద్ద గౌరీ దేవిని చేసుకొని ఆకుల మీద, తమలపాకుల మీద ఉంచి పూజించుకోవాలి. మొదటి రోజు మొదటి మంగళవారం చేసుకొని అదేవిధంగా ప్రతి మంగళవారం పూజించుకోవాలి దాన్ని. అయితే చేయించుకున్న తర్వాత లాస్ట్ వారము పూజ చేసుకొని దాన్ని మనము అందరికి ముత్తైదువులకు ఇచ్చి దాన్ని మొహానికి రాసుకోవడము, కొంచెం నోట్లో వేసుకోవడము చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న దోషాలు పోయి వివాహాలు జరుగుతాయి. ఇక స్త్రీలు సౌభాగ్యం కోసము గౌరీదేవిని పూజిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇంకా మనకి ఇంకొక వారం ఏంటి, శుక్రవారం. మనకు శుక్రవారాలు వస్తాయి కదా, 4వ 5వ శుక్రవారాలు. అయితే ఈ ప్రతి శుక్రవారము ఒక రకమైన ప్రసాదాన్ని చేస్తూ మనం అమ్మవారిని పూజిస్తాం. వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు వ్రత కథను చదువుకోవడము, మరి ఆ రోజు చక్కగా భక్ష్యాలు పుణుకులు చేసి నివేదించడము అమ్మవారికి చేస్తూ ఉంటాం. అయితే మిగతా వారాల్లో కూడా మనం లక్ష్మీదేవిని పూజించాలి. మనకు డబ్బు బాగా రావాలి, అమ్మవారి కటాక్షంతో మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అనుకునేవాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఉపవాసం అంటే ఒక్క పొద్దు ఉండాలండి. ఎవ్వరు కూడా శుక్రవారం రోజు నిట్టు ఉపవాసం ఉండకూడదు. అసలు స్త్రీలు ఎప్పుడు కూడా ఏమీ తినకుండా నీళ్లు ముట్టుకోకుండా ఉంటారంటారు, అట్లా ఉండకూడదు, చాలా తప్పు అని మన శాస్త్రం చెప్తుంది. ఏదో ఒక రకమైన పదార్థాన్ని, పండ్లను ఏవో తీసుకోవాలి, వీలైనట్టుగా ఉండాలి. అయితే ఒక పూట తిని ఒక పూట టిఫిన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. అయితే అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణ సహితంగా, లక్ష్మిని ఎప్పుడు కూడా నారాయణ సహితంగా పూజించాలి. అలా పూజిస్తే మనకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అయితే కేవలం ఏదో ఒక వరలక్ష్మి వారం రోజే కాదండి, అన్ని వారాలు కూడా లక్ష్మిని పూజించాలి మనం. ఆ విధంగా చేసి లక్ష్మీ స్తోత్రాలను పఠిస్తూ మనకు ఆ కళగా లక్ష్మి అనగానే ఎట్లా ఉంటుందండి, మంచిగా నుదుట కుంకుమ, చేతులకు గాజులు ఈ మాసంలో తప్పకుండా అందరూ కూడా ధరించాలి. మెళ్ళో పుస్తల గొలుసు, కాళ్ళకు మట్టెలు. మరి ముత్తైదువలు అంటే ఎలా ఉండాలి, అలా చిన్న పిల్లలు ఉంటే చేతికి గాజులు, చక్కగా జడలు వేసి వాళ్లకు లంగా జాకెట్లు మనకు వేసి వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని మీరు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతూ ముత్యాలతోని ఒక వారం, పగడాలతోని ఒక వారం, డబ్బులతోని కాయిన్స్తోని ఒక వారం, పూలతోని ఒక వారం అలా చేసినట్టయితే గనుక అమ్మవారి అనుగ్రహంతో మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి మీరు చేసుకోవాలని ఉద్దేశంగా నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. అయితే ఇంకా కొంతమంది విష్ణు భక్తులు, విష్ణువుని ఆరాధించే వాళ్ళు నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు శనివారం రోజు ఉపవాసం ఉంటారు. మీరు ఏ దేవతను, ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో నిర్ణయించుకొని ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక పొద్దు ఉండండి. ఒక పొద్దు కూడా ఎలా ఉండాలనుకుంటున్నారో మొదటి వారమే నిశ్చయించుకొని దానికి అనుకూలంగా ఉండండి. శివుడైతే అభిషేకం చేయాలి, సాయంత్రం తినాలి అని ఇలా ముందే డిసైడ్ చేసుకోండి. అయితే నరసింహస్వామిని పూజించే వాళ్ళు
చక్కగా కొంతమంది ముడుపులు కడతారు, జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు ఒక వారము. అదేవిధంగా నరసింహస్వామి యొక్క రుణ విమోచక స్తోత్రం ఉంటుంది, దాన్ని తప్పకుండా పఠించాలి శనివారం రోజు. నరసింహస్వామికి బెల్లము పుట్నాలు కలిపిన ప్రసాదం, ఆయనకు పానకం, బెల్లం పానకం చేసి నివేదించాలి. ఈ విధంగా ప్రతి శ్రావణ మాసంలో మనము చక్కగా వీలైతే రోజు నెయ్యి దీపం వెలిగించుకోండి, చాలా మంచిది. మరి మనకు అంత శక్తి లేదండి అంటే మీరు ఏ దేవతను ఉపవాసం ఉండి పూజించాలనుకుంటున్నారో ఆ రోజు నెయ్యి దీపం వెలిగించుకోండి. అయితే శనివారం అయితే శనివారం, సోమవారం అయితే సోమవారం మీరు ఇష్ట దైవాన్ని పూజించే రోజు, ఉపవాసం ఉన్న రోజు నెయ్యి దీపం వెలిగించుకోండి. మరి ఈ విధంగా నరసింహస్వామికి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని నలుగురికి పెట్టండి. ఆ పప్పు, బెల్లము, ఆ కొబ్బరి ముక్కలు నలుగురికి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకున్న దోషాలు తొలుగుతాయి, అనుగ్రహం కలుగుతుంది, దేవత యొక్క అనుగ్రహం. దానివల్ల మనకున్న రుణ బాధలు తొలుగుతాయి. మరి వెంకటేశ్వర స్వామిని కొలిచేవాళ్ళు ఉంటారు, శనివారమే చేసుకోవాలి. అయితే వెంకటేశ్వర స్వామిని కొలిచేవాళ్ళు తప్పకుండా నెయ్యి దీపం వెలిగించాలి. మరి ఒకరోజు జ్యోతిని వెలిగించుకుంటారు ఈ వెంకటేశ్వర స్వామిని కొలిచినప్పుడు, ఒక శనివారం రోజు ఏదైనా. అయితే ఈ శనివారము పిండి దీపాలు పెడుతూ ఉంటారు. పిండి దీపాలు పెట్టడం వల్ల మనకు కష్టాలు తొలగిస్తాడు వెంకటేశ్వరుడు. అంటే మన వేం అంటే మా కష్టాలన్నమాట, మా కష్టాలను తొలగించేవాడు కాబట్టి వెంకటేశ్వరుడు మన సంకటాలను తొలగిస్తాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని మనము ఆ విధంగా కొలిచినప్పుడు వెంకటేశ్వర నామాలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, మీకు బుక్కులలో దొరుకుతాయి, లేకుంటే నెట్లో అయినా దొరుకుతాయి కదా, చూసుకొని వాటిని మీరు మీకు ఎంత శ్రద్ధ ఉంటే అంత ఓపికగా అన్నీ చదువుకోండి. మరి లేదండి ఇవన్నీ కాదు మనతోని అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అన్నిటికన్నా చాలా ఉత్తమమైనది. ప్రతిరోజు కనుక మనము ఈ శ్రావణ మాసం అన్ని రోజులు చక్కగా స్నానం చేసి శుభ్రంగా కూర్చొని ఒక ప్లేస్లో విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే మన సకల దోషాలు తొలగిపోయి సకల కోరికలు నెరవేరుతాయి. ఇది తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయము మనము చేయగలిగినంత భక్తి శ్రద్ధలతోని చక్కగా శుభ్రతతోని మంచి మాటలు మాట్లాడాలి. గొడవలు పెట్టుకోవడము, ఇతరులను తిట్టడము ఇట్లాంటివి చెయ్యొద్దు. పిల్లలను కొట్టడము, ఇట్లాంటి పెద్దవాళ్ళ మీద అరవడం ఇలాంటి ఏవి చేయకుండా చక్కగా మీరు మీ కుటుంబం అందరూ కలిసి పూజించుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. పిల్లలను కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవాలి, అందులో పాల్గొనేటట్టు వాళ్ళకు కూడా తెలియాలి. మళ్ళీ మీరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పిల్లలు కూర్చొని పూజించడం అంటే చాలా విశేషం. ఈ మాసంలో ఆ విధంగా చేసినట్టయితే చాలా విశేషమైన పుణ్యం కలుగుతుంది, మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే ఈ మాసమే శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం అంటే ఇది సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వరుడి యొక్క నక్షత్రం. కాబట్టి ఈ నెల అంతా కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది మనకు. మీరు విష్ణు సహస్రనామం చదవండి, రోజు ఒక టైం పెట్టుకొని మీరు పిల్లలు అందరు కూర్చొని సాయంత్రం పూట 6 గంటలకు చదువుదామంటే రోజు 6 గంటలకు చదవండి. లేదు అంటే పూజ చేద్దాం, పూజ చేయండి వీలున్న రోజు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా ఆ ఫలితాన్ని పొందుతారు. ఏదైనా మనం పద్ధతిగా చేసినప్పుడు ఫలితాన్ని తప్పకుండా పొందుతాం. అదండి విషయము. కాబట్టి ఈ శ్రావణ మాసం మనందరికీ ఆ
దేవాది దేవుడైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మనందరికీ సుఖశాంతులు కలగాలి, దేశంలో అందరూ బాగుండాలి అని కోరుకుందాం. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.